ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుప్తా గారు, మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు అని ఆరు అనడంతో, నీకు తెలియంది, జరిగినది, జరగబోయేది, జరుగుతున్నది ఏమీ కూడా తెలియదు బాలిక. తెలిసినట్టు నువ్వు అనుకుంటున్నావు అంతే అని గుప్తా గారు చెబుతారు. దైవత సంభూతులైనా మీరే జరుగుతున్నది చూస్తూ ఊరుకున్నారు. మరి ఆత్మనైనా నేనేం చేస్తాను అని ఆరు అంటుంది. ఇంత మాట్లాడుతున్నావు కానీ ఈ పిల్ల పిచ్చుకల్ని కాపాడడం కోసం ఈ రేఖను దాటి వెళ్ళలేకపోతున్నావు. ఇదేనా నీ ప్రేమ అని గుప్తా గారు అంటాడు. చూడండి గుప్తా గారు, పిల్లల్ని కాపాడడం కోసం ఆయన మిస్సమ్మ ఇద్దరు వెళ్ళారు. పిల్లలకి ఏమీ కాదు అని ఆరు అంటే గుప్తా గారు నవ్వుతూ ఉంటారు. గుప్తా గారు అలా అంటున్నారు అంటే ఆరు నవ్వుతూ ఉంటుంది. నెత్తికి తెచ్చుకొని నవ్వుచున్నాను అని గుప్తా గారు అంటాడు. చూడండి గుప్తా గారు, మీరు కాపాడేటట్టు కాపాడండి, అంతేగాని ఇలా మాటలతో నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు అని ఆరు అంటుంది. చూడు బాలిక, ఏది ఏమైనానో నీ పిల్ల పిచ్చుకలు అక్కడ ప్రమాదంలో ఉన్నారు అని గుప్తా గారు అంటే, నేను వెళ్తాను అంటే మీరు ఎక్కడ కూడా నుంచి వెళ్ళకూడదని ఇగో ఈ అంశరేఖ గీసేసి నన్ను వెళ్ళనివ్వకుండా చేశారు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆరు అంటే, నువ్వు ఎప్పుడు ఇలా చేయము అని నేను చెప్పలేదు. నేను నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా అదే చేశాను. ఈ గీత దాటి వెళ్ళటానికి ప్రయత్నించడం లేదు. ఎందుకంటే నీ పిల్లల్ని కాపాడుకోవడం లేదా, ఏది ఏమైనానో నీ పిల్లలను ప్రమాదం పొంచి ఉంది అని నువ్వు ఈ రేఖ దాటి వెళదామా, ఈ రేఖ వద్దని ఆపుతామా అని అది నీ ఇష్టం అని గుప్తా గారు వెళ్ళి ఉంటాడు. చూడండి గుప్తా గారు, నేను మా పిల్లల్ని కాపాడుకుంటాను. ఏది ఏమైనానో నేను గీత దాటి వెళ్ళిపోతున్నాను. దేవుడు నా వైపు ఉన్నాడు, నాకు ఎప్పుడు అన్యాయం చేయడు అని అనుకుంటున్నాను. అందుకే గీత దాటి వెళ్ళిపోతున్నాను అని ఆరు గీత దాటి మాయమవుతుంది. వెంటనే గుప్తా గారు చాలా చాలా సంతోషపడిపోతూ, ప్రభు మనము విజయము సాధించితేమి, బాలిక గీత దాటేలా చేశాను. బాలిక యమపురికి నాకంటే స్పీడ్గా వచ్చుతున్నది అని చెప్తారు. అప్పుడు యమధర్మరా ఆకాశంలో ప్రత్యక్షమైపోయి, ఏంటి బాలిక, నీకంటే వేగంగా వచ్చుచుందా ఆ బాలిక అని అడుగుతూ ఉండటంతో, ఏంటి ప్రభు, నీ మాటల్లో వెంచు కనిపించుచున్నది అని గుప్తగా అడుగుతూ, లేకపోతే ఏంటి గుప్తా గారు, ఆ బాలిక అమావాస్య గడియలు మొదలయ్యాయి అంటే ఆ రేఖని దాటినది ఆ బాలిక. ఆ విషయం గుర్తుపెట్టుకొని అంతవరకు వేచి చూసి అమావాస్య గడియలు మొదలైన పిమ్మన గీత దాటి వెళ్ళిపోయింది అని ధర్మరాజు వారు చెప్పడంతో, నేను చెప్పాను ప్రభు, ఆ బాలిక అన్నీ ఇలాగే చేస్తుంది, ఆ బాలికతో గెలవలేము అని గుప్తా గారు ఏది ఏమైనానో బాలిక విషయంలో మన వల్ల తప్పు జరిగింది. తిరిగి వచ్చి అమావాస్యలోపు ఏదో ఒకటి చేసి బాలికని తీసుకురమ్ము అని మాయమైపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. తర్వాత పిల్లలందరినీ ఫారెస్ట్ బంగ్లాల కింద కూర్చోబడి, ప్రిన్సిపల్ని బొట్టు పెట్టి చెప్పాలన్నా కూర్చో అని అరుస్తూ ఉంటే, నా వయసుకు మర్యాద ఇచ్చి కాల స్టూవ్లో కూర్చో తెప్పిస్తే బాగుంటుంది అని ప్రిన్సిపల్ అంటుంది. చచ్చి నీ కడుపున పుడతాను అంటే, నువ్వు నాకు కడుపున పుట్టానంటేనే తెప్పిస్తాను అని అక్కడున్న తీవ్రవాది చెబుతూ ఉంటాడు. సరే పుట్టాను అని ప్రిన్సిపల్ చెబుతుంది. ఒక పాప చాలా భయపడిపోతూ, భయపడకు, అస్సలు టెన్షన్ పడకు, మా డాడీ వస్తాడు, కాపాడే తీసుకెళ్తాడు అని చాలా కాన్ఫిడెన్స్గా అంజలి చెబుతూ తర్వాత తీవ్రవాది పై ఆఫీసర్కి కాల్. ఆఫీసర్, ఇలా ఫోన్ చేశావు, పిల్లల్ని కిడ్నాప్ చేశావురా అని ఆఫీసర్ అరుస్తూ ఉంటాడు. చూడు, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ క్షేమంగా కావాలి అంటే మా డిమాండ్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పడంతో, నీ డిమాండ్స్ ఏంటి అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. జైల్లో ఉన్న మా వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి మాకు ఇక్కడ అప్పచెప్పేయాలి. నేను సింపుల్గా వెళ్ళడానికి మీరే అరేంజ్ చేయాలి. అమర్ని ఒక్కరిని ఇక్కడికి పంపించేయాలి అని అతను డిమాండ్ చెప్పడంతో, ఏంటి మీ వాళ్ళందరినీ వచ్చేయడం, మిమ్మల్ని సేఫ్ పంపించడం వరకు ఒకటే, కానీ అమర్ని ఎందుకు పంపించమని చెబుతున్నావు, అలా పంపించడం కుదరదు అని ఆఫీసర్ అంటారు. ఏంటి అమర్ని ఎందుకు పంపించమని అడుగుతున్నానో తెలుసా, నన్ను జైల్లో పెట్టాడు, నన్ను ఓటమిని చవి చూపించాడు. అలాంటి ఆఫీసరు ప్రాణాలు మేము చావుకి చూపించాలి కదా, వాడి ప్రాణాలు తీసుకువెళ్ళిన తర్వాతే నేను ఇక్కడి నుంచి కదులుతాను. ఇదంతా మీ వల్లే వచ్చింది. ఆ రోజు నేను కిడ్నాప్ ప్లాన్ చేసినప్పుడు మీరు నన్ను పట్టుకొని జైల్లో పెట్టారు కదా, అందుకే ఇలా జరుగుతుంది. చూడండి, పిల్లలందరూ ప్రాణాలతో కావాలి అంటే వెంటనే నేను చేసిన డిమాండ్ అన్నింటినీ ఫుల్ఫిల్ చెయ్యండి. అమర్ని ఒక్కడినే ఇక్కడికి పంపించాలి. లేదు, కాదు, కూడదు అంటే మేము ఆఫీసర్లము, మా టాలెంట్ ఏంటో చూపిస్తాము అంటే
బంగ్లా చుట్టూ డైమండ్స్ పెట్టాం, ఒక్క స్విచ్ పెట్టాం అంటే మొత్తం పేలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అమర్ వాళ్ళు వెతుక్కుంటూ రావటం బస్సు కనిపిస్తూ ఉంటుంది. ఏవండి పిల్లల బస్సు ఇక్కడే ఉందండి, పిల్లలు వాళ్ళని ఎక్కడిని తీసుకెళ్ళి ఉంటారు అని భాగ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు మిస్తమ్మ, ఇంకాస్త ముందుకు వెళ్ళి వెతుకుదాము అని ఇంకాస్త ముందుకి రాగానే తీవ్రవాదులు దిగిన కారు ఒకటి అక్కడే పార్క్ చేసి ఉంటుంది. అంటే బస్సు ఆ తర్వాత రూట్ లేదు కాబట్టి అక్కడే ఆపేసి ఇటువైపుకు వెళ్ళి ఉంటారు. వాళ్ళకంటే ముందుగా తీవ్రవాదులు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇక్కడ హైక్ చేసి ఉంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళి ఉంటారు అని అమర్ మొత్తం కూడా వివరంగా చెప్పిస్తాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదండి, పిల్లల్ని క్షేమంగా తీసుకొని రావడం ఎలా అంటే నాకు చాలా భయమేస్తుంది అని భాగ్య అంటుంది. చూడు మిస్ అమ్మ, వాళ్ళు పిల్లల్ని ఏమీ కూడా చెయ్యరు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. మనం ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చాలా దూరం తీసుకువెళ్ళలేరు కాబట్టి ఈ చుట్టుపక్కలే ఉంటారు, మనం ఈ దారిలో వెళ్దాం అని కాస్త దూరం రాగానే విష సర్పాలు తిరుగు చోటు ప్లేస్ అని బోర్డు కనిపిస్తూ